నన్ను అమ్మా అని పిలు. నువ్వు మా అక్క మొగుడివి కదా? మా అక్క మొగుడంటే నాకు బావవుతాడు. చూడు బావా, మా అక్క లేని లోటు నేను తీర్చలేను గాని నీ కొడుక్కి తల్లి లేని లోటు మాత్రం నేను తీరుస్తాను, సరేనా? అమ్మాయి గారు, ఎందుకు అమ్మాయి గారు మీరు ఇలా చేస్తున్నారు? మీరు రుక్మిణి కాదు, మీరు అమ్మాయి గారు, మీరు నా అమ్మాయి గారు. అయ్యో బావా, నువ్వు కూడా పొరపాటు పడుతున్నావు. నేను మీ అమ్మాయి గారిని కాను, నేను రుక్మిణిని. చూడమ్మా, నువ్వు చెప్పేవన్నీ నిజం అబద్ధం నాకు అర్థం కావట్లేదు. నాకంతా అయోమయంగా ఉంది. నా రూపపోయిన బాధలో నేనున్నాను. నా దృష్టిలో నాకు కూతురంటే రూప మాత్రమే. రూపస్థానంలో ఎవరిని ఊహించుకోలేను. మీ బాధ నాకు అర్థమైంది నాయనా. ఈ పొద్దు వచ్చుండకూడదని నాకు కూడా తెలుసు. కానీ ఒక బిడ్డ పోయిందని తెలిసినప్పుడు ఇంకో బిడ్డ బతికే ఉందని తెలిస్తే కొంచెమన్నా కోలుకుంటారని వచ్చుండాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ ఇంటి బిడ్డనే నాయనా.